ఆడోళ్లకు ఇజ్జత్ ఇయ్యాలి, ఆడవాళ్ళని గౌరవించాలి అని ఏడబడతాడ గోడల మీద, బస్సు సీట్ల మీద, వాట్సాప్ స్టేటస్లల్లా, ఇన్స్టా పోస్ట్లల్లా వెట్టుడు కాదు. జరగది పాటిస్తే మంచిగా ఉంటది. గిడ ఒగడు ఎద్దు లెక్క మంచిగానే ఉన్నాడు, మళ్ళానికి ఏం రోగం పుట్టిందో ఏం పాడు. తల్లాసొంట ఆమె షీర మీద కారాపిండు. కాన్లేమన్నా కాకులు ఎత్తుకపోయినాయి ఎట్లా? ఈయన బట్టెవాజ్ ముఖంలా మన్ను. మహిళలను గౌరవిద్దాం, ప్రతి ఒక్క మహిళ మన తల్లితోని సమానం అనే కొటేషన్లు ఉత్తమ ఇది మాటలే. బయటికెళ్తే కొమ్ములొస్తాయి ఒక్కొక్కనికి. చూడుర్రి గీ బట్టెవాజ్గాళ్ళు కళ్ళు నెత్తికెక్కి గీ అమ్మ షీర మీదనే కారాపిర్రు. ఆమె ఆడ బతుకు తెరువు కోసం కూరగాయలు అమ్ముకుంటుంటే ఒకడు ఊకే ముంగట ఫోన్ మాట్లాడుకుంటా అటు ఇటు తిరుగుతుండు. అక్కడ ఓ బిడ్డ వచ్చే గిరాక్ కూడా అటే మర్రిపోతుంది అని చెప్తే ఇడు కయ్యం పెట్టుకుండు. ఇటు ఇంకోడేమో ఆమె వెనకకే షీర కొంగు మీద కార్ పార్క్ చేసి వెళ్ళిపోయిండు. జరసేపు అయినాక అమ్మ చూసుకుంటే షీర కొంగు పయ్యలిరికిపోయింది. ఓయమ్మనే ఓర్ నాయన్నే అని లబోదిబో మొత్తుకుంటే పోలీసోళ్ళు వచ్చి అటెట్ చేసి బయటకు తీసిర్రు. పై ఇప్పి ఎత్తుకపోయిర్రు. ఆ టెన్కాళ్ళొచ్చి ఎంత మొర పెట్టుకున్నా చల్ నడుగురు బేడికెళ్ళి మీ కళ్ళు కనబడలేవా, గిట్లవాడన్నా పార్క్ చేస్తాడా అని ఓ 4 ఖర్చులకిచ్చి ఏదన్నుంటే పోలీస్ స్టేషన్లో మాట్లాడుకోరొచ్చి అని చెప్పి వెళ్ళిపోయిర్రు. ఇక ఇది చూసిన వాళ్ళంతా అయిందా బాగా అయిందా, పైసుందన్న మదం చూపిస్తే గిట్లనే అవుతుంది, మీరైతే మంచి పని చేసిర్రు సార్లు, తిక్క కుదిరిందిలే కొడుకులకు అనుకుంటా మాట్లాడుకుంటుర్రు. ఉపాయం ఉన్నోడు ఉపాసం వండడంటే ఇదే కావచ్చు. కాల్ చేసాక ఉన్నోలే ఇవాళ రేపు కష్టం చేతగాక అడ్డమైన స్కాములు, దొంగతనాలు, దౌర్జన్యాలు చేసి సంపాదిస్తుంటే గీ అన్నం చూడురి ఒక్కటే కాలున్నా గాని కడుమోళ్ళతోని సమానంగా ముఖం మీద కొట్టినట్టు పని చేసుకుంటుండు. అందుకే అంటారు కష్టాన్ని నమ్ముకున్నోడు ఎన్నటికైనా బాగుపడతాడని. మన తాన తెలివి చక్కగా ఉంటే చాలు ఎట్లున్నా బతుకుతాం అనే ముచ్చట ఇగో ఈ అన్నం చూసినప్పుడే అచ్చరాల నిజం అనిపిస్తుంది. ఒక్కటే కాలున్నా గాని ఆన్నే బాధపడి ఆగిపోకుట ఇరిగిపోయిన కాలుకు ఏదో జోడిచ్చి దాని సాయంతోని గీ పని చేసుకుంటుండు. ఎవ్వల సాయం తీసుకోకుట ఒక్కడే అంత పెద్ద టైర్ మార్చి ఇంకో టైర్ వేసిండు. నిజంగా అసలు అంత ఓపిక ఏడికెళ్ళొస్తుందో కదా. కానీ ఇయాల రేపు కాల్ చేసి చక్కగా ఉన్నోళ్లే తిని ఎల్లకిల్లవంటుంటే నువ్వు నిజంగా గ్రేట్ అన్నా, నీకు సెల్యూట్ అనుకుంటా మెచ్చుకుంటుర్రు అన్న పనితనం చూసినోళ్ళంతా.